తెలంగాణ వ్యాప్తంగా మార్చి 1న లక్ష రేషన్ కార్డులు పంపిణీ చేశామని పొన్నం ప్రభాకర్ గారు అఫీషియల్గా మీడియా ద్వారా చెప్పడం జరిగింది. సో అయితే ఈ లక్ష రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రంగారెడ్డి డిస్టిక్లో కేవలం 250 చిల్లర సుమారుగా 250 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. అయితే అప్లై చేసుకున్న వాళ్ళు లక్షల్లో ఉంటే ఇచ్చింది మాత్రం కేవలం 250 చిల్లరగా ఉంది. సో ఇంతమంది లక్షల మంది అప్లై చేసుకున్నప్పుడు ఇంత చిన్న అమౌంట్ ఇస్తే మీద అప్లై చేసుకున్న జనాలందరూ ఎడిపోవాలి, ఇది ఎంత పరిస్థితి ఏంటి ఆలోచిస్తేనే ఒక విధంగా కొంచెం భయానకంగా కనపడుతుంది. అంటే రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చి ఇలా కొసరుగా ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అన్నట్టుగా ప్రజలు చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం సిటీలోనో ఒక బస్సులోనో వారి మోడల్లో ఇస్తున్నా అంటే ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చింది. కొంతమంది అయితే ఈ రేవంత్ సర్కార్ రెడ్డి పాలన అయితే మాకు భయానకంగా పుట్టిస్తూ ఉంది, హామీల మీద హామీలు ఇస్తూ ఉన్నారు కానీ ఏది అమలు కాలేకపోతూ ఉంది అంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఈ బస్సులో వెళ్ళి మన ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో వారి మోడల్ తెలుసుకుందాం, నిజంగా ఈ లక్ష రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినాయి, ఎంతమందికి రాలేదు అనే విషయం పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీకు రేషన్ కార్డు వచ్చిందా? లక్ష రేషన్ కార్డులు ఇచ్చినట్టు మీకు ఇచ్చిరా? అప్పటిది ఉండదన్న, అప్పటిది రేషన్ కార్డు ఉండదు, ఇప్పుడు ఇవ్వలేరు. అప్పటిది ఉండదు, మా పిల్లలకి సన్న ఇవ్వలేరు. ఇక 2000 వస్తుంది పింఛన్, కేసీఆర్ ఇచ్చిందే వచ్చింది. పాపం 4000 ఇస్తానని వీడికి వచ్చి చెప్పిన అది కూడా ఇవ్వలేడు. మళ్ళా నా మామ పిల్లలకు 2500 ఇస్తున్నాడు, అది కూడా ఇవ్వలేదు. ఇల్లు ఇస్తున్నాడు, బెడ్రూమ్ ఇస్తున్నాడు, అది కూడా ఇవ్వలేడు. ఏం ఇవ్వలేడు. ఏమి ఇచ్చినాడు, ఏం చేస్తున్నాడు? లక్ష రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మనం ప్రకటించారు. మొత్తం తిరిగి రాపో ఇచ్చినాడేమో అని. మా పిల్లలకు ఇక 4 ఉన్నారు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు. ఇద్దరికే వస్తున్నారు, వాళ్ళు లేదు వాళ్ళ పిల్లలకు. ఏడే ఇచ్చినాడు. అప్లై చేసుకోరా మీరు? అప్లై చేసుకున్నాం, ఇగో ఇంట్లో చేసుకున్నాం, అప్లై చేసుకున్నాం, రాలే. మరి ఎందుకని చెప్తున్నట్టు లక్ష రేషన్ కార్డులు మేము పంపిణీ చేసామని పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నాడు. ఇచ్చినాడు నాన్న, ఏడే ఇచ్చినాడు ఆయన. అందరికీ అడుగు, మేము మాకు తెలియదేది ఏముండదు. ఏడే ఇచ్చినాడు. ఇక్కడ రానే రాదు. ఎప్పుడైనా ఏలసన పడినప్పుడు వస్తారు, ఎవ్వరు రారు ఇక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటారు? రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు, మంచిగా లేవు. రేవంత్ రెడ్డి, కొమ్మరెడ్డి, గింగరెడ్డి ఆ మంచిగా కాదు అయ్యా. కేసీఆరే మంచివాడు. కేసీఆర్ అంత మంచి మనిషి ఎవరు లేరు. కేసీఆర్ మంచివాడు. వీళ్ళు రేవంత్ రెడ్డి వచ్చినాడు, అన్ని పాడ మనుషులు చచ్చిపోతే కూడా ఓడిపోతాడు రేవంత్ రెడ్డి. ఫ్రీ కరెంటు, గ్యాస్ పైసలు అన్నీ ఏడ వస్తుంది? గ్యాస్ పైసలు మేము తిరిగి వచ్చినాం, ఏడలేదు. గ్యాస్ పైసలు కూడా వస్తలేదు. నా 500 చేస్తాడా, 500 కూడా చేయలేడు. ఆడోళ్ళకి 2000 పింఛన్ ఇస్తున్నాడు, అదేమైంది? పింఛన్ 2000 లేవు. మళ్ళీ పాప పింఛన్ రాసిన వాళ్ళు గుడ్డలు వాళ్ళకు కూడా లేదు. లేదు, ఎవరికి రాలేదు. ఇప్పుడు 2000 అన్నాడు, 4000 ఇస్తా, ఎక్కినప్పుడే 4000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎక్కి ఎన్ని రోజులే చెప్పు, సంవత్సరం అవుతుంది. ఏమి ఇచ్చినాడు? ఏమి ఇవ్వలేడు. ఏం లేదు, ఆయన పాలన ఏం లేదు, మంచిది లేదు. ఎందుకు మీకు ఇప్పుడు రేషన్ కార్డు రాలేదంటే ఏం చెప్తారు మీ సేవలు అడిగితే? అరే రేషన్ కార్డు రాలేదంటే మాకేం చెప్తామా అంటారు. ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ అయిందని అడుగుతారా? మీరు అడుగుతారా? మీకు రాలేదు కదా, ఇచ్చినని చెప్తారు మరి వాళ్ళు. ఏమి ఇవ్వలేడు. ఈ ఊర్లో ఎవరికి ఇవ్వలేరు. మాకు తెలియదేంది రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు పుగారు ఇవ్వడదా, ఎవరికి ఏమి ఇవ్వలేరు. ఇంకెంతమంది నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు? మస్తు మంది ఉండదు, ఎవరికి రాలేదు. మా బిడ్డలు అప్లై చేసుకున్నారు, అక్కడ అప్లై చేసి ఎవరికి రాలేదు. పాప ఆ పిల్లతే మొగోళ్ళని, చిన్న వయసులో మొగోళ్ళని పిల్ల చచ్చిపోతే అప్లై చేసుకుంటే రేషన్ కార్డు లేదు, అన్న ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు. ఆ పిల్ల పనికి పోతుంది, ఉప్పర్ పనికి. ఇవాళ పోతా అని అన్నది, ఉప్పర్ పనికి పోయింది పాప. ఏం లేదు. రేవంత్ రెడ్డి పాలన నచ్చలేదంటారు మీకు? నచ్చలేదు. కేసీఆర్ పాలన నచ్చింది. డబల్ బెడ్రూమ్ కరెక్ట్ ఇచ్చినాడు ఆయన. ఇచ్చిన ముఖంలో మాకు ఇస్తాం, ముఖంలో ఖతం అయిపోయింది. ఆడికెళ్ళి ఇవే వదిలేడు వచ్చినాడు, ఇయ్యలేడు. ఆయన పాలన మంచి లేదు, ఊర్లో కూడా అందరు తిడుతున్నారు. మా ఊర్లో కూడా మస్తు తకళపల్లి అక్కడ మాలయ బ్రహ్మణం దిక్కు మస్తు తిడుతున్నారు. నీళ్ళు లేవు, ఏం లేదు, అక్కడ మస్తు తిడుతున్నారు. అక్కడ మాది అక్కడనే. 6లో మేము ఎమ్మెల్యే కాలనీలో ఉన్నవాళ్ళం. 17-21 మందికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు. ఈ తారీఖు వరకు ఇంతవరకు రాలేదు. ఇల్లు లేదు, ఏది లేదు. పట్టా సర్టిఫికెట్లు మాత్రం ఇంట్లో ఉన్నాయి, తెచ్చి చూపించమంటే కూడా చూపిస్తాం. ఇది పరిస్థితి. అప్పటి నుంచి బతుకుతున్నాం కానీ మనకి ఎవరు లేడు. అమ్మ మాది ఆర్టీవీ ఛానల్, మీరు మీ గోడు మీద వినిపించే బాధ్యత మాది. ఇది పరిస్థితి. ఉన్నోళ్ళకు ఆంధ్రాలో పోతారు అన్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీ పోయి చూసుకోపోయి ఆంధ్ర వాళ్ళకే ఇండ్లు ఉన్నాయి, తెలంగాణ సాగులకి ఎవరికి లేవు, ఇండ్లు లేవు. ఆంధ్ర సాగులకు మాత్రం మేము బట్టలు ఎత్తుకున్నామని చెప్పి వాళ్ళ కాళ్ళకే ఇచ్చుకున్నారు. మేము అక్కడి నుంచి లేచి వచ్చి
ఆ 15 సంవత్సరాల నుంచి కిరాయిలు కట్టుకుంటూ బతుకుతున్నాం. మీ కిరాయిలు అనేది ఇప్పుడు కిరాయి లేదు, కిరాయి పెట్టే బతుకుతున్నాం. ఇది పరిస్థితి. ఎలా ఉంది మీరు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది మీకు ఏమన్నా ఇంకా వీళ్ళు అంతే వాళ్ళు అంతే. ఇంకా వాళ్ళని ఏమనలేము వీళ్ళని ఏమనలేము. ఆయన ఇచ్చింది ఏముంది లేదు, ఈయన ఇచ్చేది ఏముంది లేదు. ఇప్పుడు ఆయన ఇచ్చింది ఈయన ఇస్తుండు, ఈయన ఇచ్చింది ఆయన ఇస్తుడు. కాకపోతే ఈయన స్లో చేసుకొస్తుండు, ఆయన ఫాస్ట్ చేసిండు. కానీ మొత్తం ఎవరు చేసినా కూడా మన జనాల మీదకే దుబ్బేస్తారు. ఇప్పుడు ఫ్రీ కరెంటే వస్తుందా మీకు? కరెంట్ అయితే కేసీఆర్ ఇచ్చిండు, అది ఒక్కటి బతుకుతున్నాం. కానీ ఇప్పటికీ బిల్లు చూపించమని 50,000 రూపాయలు బిల్లు ఇచ్చింది. అది సడన్గా మేము కట్టమంటే మాది ఇల్లు కిరాయి ఇల్లు ఇది. మరి ఎక్కడ పోవాలి మేము? 50,000 ఇవ్వాలి, 50,000 బిల్లు వస్తుంది రేపు పొద్దుగాల. ఇంట్లో ఫోన్లో వచ్చింది ఫ్రీ మీటర్ అని చెప్పని అన్నారు. సాగులలో రజకులకు అందరికి ఫ్రీ మీటర్ 250 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు. 250 యూనిట్లు అయితే కాలుస్తలేరు. కాకపోతే మరి ఇప్పటి వరకు 50,000 ఒక్కరొకరు 60,000 పైన ఉంది. నాకే 50,000 ఉంది. ఈ గల్లీలో ఒక 5-6 మంది సాగులో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితులు ఏంది? ఇది మా పరిస్థితి. మీ ప్రభుత్వాన్ని అడగాలంటే ఇప్పుడు ఏం అడుగుతారు మా మీడియా ముఖంగా? ఏ ప్రభుత్వాన్ని? ప్రభుత్వానికి మీ బాధను అడగాలంటే ఏమడుగుతారు? మా బాధలు ఇవే కదా. 2006 అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు అవుతుంది. 4 ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి మారిపోయా, రోషా కిరణ్ కుమార్ రెడ్డి 1 సంవత్సరం మారిపోయా, వీళ్ళు కేసీఆర్ 10 సంవత్సరాలు, వాళ్ళు కాంగ్రెస్ 10 సంవత్సరాలు, తెలంగాణ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయిపోయినా ఇది 25వ సంవత్సరం నడుస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చింది. వాళ్ళు దిగిపోతాం అనే మూమెంట్లో చంద్రబాబు నాయుడు విజయరామరావు మినిస్టర్ ఉన్నప్పుడు ఇచ్చిండు మాకు పట్టా సర్టిఫికెట్లు. అందరికీ వచ్చినాయి ఇండ్లు. మరి మా పట్టాలు ఇంట్లో పుట్టాలు కట్టుకుని కూడా మనకి రాకుండా అయిపోయినాయి. ఇప్పుడు అన్ని రోజులు కష్టపడి మన ఎమ్మెల్యే కాలనీ లోటస్ పాండ్ పెట్టకముందు ఆ చెరువు కొరకు మేము ఆపితే మేము చెరువులో బతుకుతుంటాం. వాటిలో గుడి కూడా కట్టినాం. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆపినాం. సార్ మాకు మేము బతికేదామంటే మీరు కడుతుర్రు, ఈ పరిస్థితి బాగాలేదు సార్ అని చెప్పంటే మీకు ఇండ్లు ఇప్పిస్తా, ఉత్తుకొనికి ఇప్పిస్తా అని చెప్పి అన్నాడు. ఒక పట్టాలు మాత్రం ఇచ్చింది. ఇంతవరకు ఇల్లు లేదు. ఇక్కడ కాజా సూర్యనారాయణ ఆయన తిరిగినాం, ఆయన ఏమనలే. ఇంతవరకు ఎంఆర్ఓలు ఏమడి, ఆర్డీఓలు ఏమడి అన్నీ తిరిగినాం. ఇంతవరకు ఏ పరిస్థితి లేదు. ఇది న్యూస్ పేపర్లు అన్ని కట్టింగ్లల్లా తీసిపెట్టినాం. ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. తిరిగి కాళ్ళ చెప్పులు పోయినాయి. 25 సంవత్సరాల నుంచి మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు అయినారు. ఇది మా పరిస్థితి. ఇప్పుడు ఆయన ఇస్తున్న 4,000 ఇస్తా అని ముద్దాడిపించే ఏడాదిని అర్థమైంది. ఏమి ఇచ్చిండు? ఎందుకు మరి నేను గెలిపించినాం? తప్పే కదా, మేము గెలిపించింది తప్పే. అది ఇప్పుడు గెలిపియద్దు. ఏడికి అది కేసీఆర్ కూడా ఫస్టే 5 రూపాయలు చేసిండు. మాకు ఫస్ట్ రాగానే 5 రూపాయలు చేసిండు. మరి రెండో కితకు 2,000 చేసి ఇప్పుడు గెలిచి ఉంటే ముద్దుగా 4,000 చేస్తుండే. ఈ మంది పాగల మంది కదా మేము. ఏం నచ్చింది మరి? ఏం నచ్చింది? హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు చెప్పు. మరి ఏం చేయలే చెప్పు. అట్లనే అన్నారు అని చెప్పు. తెలంగాణ గవర్నమెంట్ 1,00,000 రేషన్ కార్డులు ఇచ్చామని చెప్తా ఉంది. మీకు వచ్చిందా మరి? మాకు ఎవరికి రాలేదు సార్. ఈ లైన్లో ఎవరికి ఇవ్వలేదు రేషన్ కార్డులు. ఇది గౌతమ్ నగర్ అల్లపోషమ్మ టెంపుల్, ఎవరికి రేషన్ కార్డు రాలేదు. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసినా కానీ ఎవరికి ఇవ్వలేదు. కరెంటు బిల్లు కూడా మాఫ్ చేస్తుండ్రు. కరెంటు బిల్లు కూడా ఒక్కరికి మాఫ్ చేయట్లేదు. అన్ని కరెంటు కార్డు చేస్తారు. మరి అడగలేదా మీరు? గవర్నమెంట్ ఇప్పుడు 1,00,000 రేషన్ కార్డులు ఇచ్చిందని చెప్తారు. మాకు ఈయనే ఇవ్వలేదు. ఇచ్చినట్టు చెప్తారు, మాకు ఈయనే ఇవ్వలేదు. ఏంది ఏడాది చెప్పాలి? అబద్ధం ఏం చెప్తాం? ఉంటే తెచ్చుకోము బియ్యం. కావాలంటే మీరు రేషన్ కార్డు కాడికి పోయి అడగండి. కొత్త ఇచ్చిర్రా, పాతవి ఉన్నాయా అని అడగండి. కొత్తవి లేవు, పాతవి లేవు మా కాడ. కొత్తగా ఎవరికి అప్లై చేశారు మీరు రేషన్ కార్డు? రేవంత్ రెడ్డికి. అట్లే మీ ఇంట్లో ఎవరికి అప్లై చేశారు? నా కొడుకు, కొడుకు పిల్ల మాకు కార్డే లేదు మొత్తానికి. లేదా? లేదు అసలు రేషన్ కార్డే లేదు. రేవంత్ సర్కార్ రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటారు? ఏమో రేవంత్ పార్టీ ఎలాగున్నదో, ఆ పార్టీ ఎలాగుందో, ఈ పార్టీల సంగతి మాకెందుకు. అంటే ఇప్పుడు మీకు ఫ్రీ బస్ ఉంది, ఇప్పుడు ఫ్రీ కరెంటు, 500 గ్యాస్ సిలిండర్స్ వచ్చినాయని మీకు? మాకు ఏది రాలేదు బిడ్డ. గ్యాస్ రాలేదు, ఫ్రీ కరెంట్ రాలేదు, ఏది పింఛన్ రాలేదు, లేడీస్కి 2,500 అవి రాలేదు, ఏది రాలేదు. అన్నీ వేస్ట్ మాటలు. మీరు చెప్పండి, మీరు ఇంట్లో మీరు ఎవరెవరికి అప్లై చేశారు కొత్తగా రేషన్ కార్డు? మా 2 కొడుకులు చేసిర్రు, నేను చేసిన. మాకు ఇంకేం రాలేదు. అడిగిరా మరి? మాకు రేషన్ కార్డు రాలేదని మీరు మీ సేవలు కానీ అడిగిరా పోయి? ఇక్కడ రోజు వస్తురు పోతురు కానీ రేషన్ కార్డు మాట తీస్తలేరు. సో మీకు ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు? వచ్చిన పథకాల ప్రకారం మీకు ఏమేమి అందుతున్నాయి? ఫ్రీ కరెంట్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ? ఏం లేదు గ్యాస్ లేదు, ఏం లేదు.
అవి పాత గ్యాస్లే ఉన్నాయి అంతే అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటారు? బాగుందంటారా లేదా అంతకుముందు కేసీఆర్ బాగుందా? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే బిడ్డ, నెల నెల జీతం ఇస్తున్నా అన్ని ఇస్తున్నా, కానీ ఈయన వచ్చినప్పటి నుంచి ఇక పడుతున్నాయి అట్లనే అప్పుడప్పుడు. పెన్షన్లు పెరిగినాయి మీకు? ఏం పెరగలేదు, రూపాయి కూడా పెరగలేదు. పెరగలేదు. ముసలి వాళ్ళకి పింఛన్ కానీ తొందరగా ఇవ్వట్లేదు. ఏం మరి కాల్ చేయలేని వాళ్ళకి 4,000 ఇస్తానంటే అవి లేవు. పాత పింఛన్ సరే కరెక్ట్ టయానికి వేయట్లేదు. మరి కరెంటు బిల్లు మాపన్నారు, అది లేదు. మళ్ళీ ఆడవాళ్ళ ఇంటున్న లేడీస్కి 2,500 అవి లేవు. మళ్ళీ గ్యాస్ లేదు, ఏం లేదు. రేషన్ కార్డు లేవు, ఏం లేవు. అంతా అబద్ధం, దొంగ ప్రభుత్వం వచ్చింది. రేషన్ కార్డులు ఎవరికి అప్లై చేశారమ్మా మీ ఇంట్లో? మా బిడ్డకి వచ్చిందా? రాలే రాలే. రాలేదు. మరి 1,00,000 రేషన్ కార్డులు ఇచ్చినని చెప్తా ఉంది మరి ప్రభుత్వం, మీకు రాలేదు? కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు లేదు, పింఛన్లు లేవు, ఏమి లేవు. మేము ఎట్లా బతకాలా? ఎట్లా బతికేది? మేము కష్టం చేసుకొని తింటున్నామా, ఏం చేస్తున్నామా? డబల్ రూములు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము, ఏమీ లేవు. గ్యాస్ 500కి ఇస్తాము అన్నారు. కరెంటు బిల్లు కూడా మాఫీ చేస్తాను అన్నాడు, మాఫీ కూడా లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఏమి ఇవ్వలేదంటారా? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమి ఇచ్చలేడు వాడు, ఏమి లేదు. పింఛన్ వస్తుందా? రాలేదయ్యా, మా ఆయన వచ్చి 6 ఏళ్ళు నడుస్తుంది, కానీ పోయి 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 పెట్టి 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 ఇంతలా కట్ అయింది. రాలే, తిరిగి తిరిగి అష్టకు వచ్చి కూర్చున్నాం. ఇక ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏమి రావట్లేదు మేము? ఏమీ లేదు, ఏమి వసుకోలేదు, చేసుకోలేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుంది ఇప్పుడు? ఏముంది వాని మీద ఏమితో కొడతారో ఏం అని. బాగాలేదంటారా ఆయన పాలన? బాగాలేదా? ఏమన్నా చేస్తున్నాడా? ఏమీ లేదు. ఒక పింఛన్లు లేవు, ఒక ఏది లేదు, ఒక ఇండ్లు ఇడుపులే, ఒక కోపిండ్లు లేదు. కరెంటు మాఫ్ చేస్తాను అన్నాడు, కరెంటు మాఫ్ చేయలే. గ్యాసులు బిర్యానీ గ్యాసులు లేదు, ఏమీ లేదు. మాకేం చేసుకోమే లేదు. రైట్, చూశారు కదా, ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందన ఏంటంటే కొంచెం భయంగానే పుట్టిస్తూ ఉంది. ఎందుకంటే అప్లై చేసుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు, కానీ వచ్చింది మాత్రం కొంతమందికే. అది కూడా చాలామందికి ఎవరికి రాలేదు. ముసలి వాళ్ళు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది అప్లై చేసుకుంటే ఎవరికి వచ్చింది ఇందులో? అంటే కొన్ని లక్షల మంది ఉన్న ఈ సిటీ రంగారెడ్డి డిస్టిక్లో ఆ 250 మందిని మేము ఎవరు పట్టుకోలేరు. సో నిజంగా 250 మంది కూడా చిల్లర మంది కూడా వచ్చిందో లేదో అది ఎవరికి ఫిగర్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అయితే ప్రజల నుంచి వస్తున్న ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో చాలా దారుణంగా ఉంది. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ని దింపాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చాలామంది పెద్ద లీడర్లు కానీ రేవంత్ రెడ్డిని దింపి వీళ్ళు సీఎం అవుతాం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. సో నెక్స్ట్ టైం ఇలాంటి పథకాలు అమలు చేసే ముందు ప్రజలకు చేరుకునేలా ఉంటేనే అమలు చేయండి, లేకుంటే లేదంటూ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.